సుప్రీంకోర్టు 7 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఎస్సీ ఉప వర్గీకరణ రద్దు చేస్తూ పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని ముస్తాబాద్ మండల మాల మహానాడు మండల అధ్యక్షులు జంగా భూమరాజం పేర్కొన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే అలో మాలా చెలో హైదరాబాద్ మాలల మహాసింహ గర్జనకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే సభకు ముస్తాబాద్ మండలంలోని అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ జక్కుల యాదగిరి, జిల్లా సభ్యులు బండరాజు, మండల ప్రధాన కార్యదర్శి బత్తుల భాస్కర్, ఉపాధ్యక్షులు రేసు కిషన్, గంగాధర్, బెల్లం స్వామి, పేరం రమేష్, జంగం రాజు, మెరుగు కిరణ్, ఇరుగు సుందరయ్య, కొంపెల్లి రాములు, రామచంద్రం, అనిల్ కుమార్, కొండయ్య, బంధుల పరశురాములు తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉండే మాల సోదరులు మరియు సోదరిమణులు విజయవంతం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఆగస్టు 15 నుంచి ఏర్పడ్డ సంఘటనల నుంచి మొన్నటి వరకు అనేక కార్యక్రమాలలో ప్రతి జిల్లాకు ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ గారు ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని జాగాల్లో మీటింగు, అందులో సిరిసిల్లలో కూడా మీటింగ్ జరగడం జరిగింది. కరీంనగర్ అనేక జిల్లాలు తిరుగుతూ వాళ్ళను ఐక్యం చేయడానికి కోసము తాను అహర్నిశలు కృషి చేస్తున్నాను. నెల 1వ తారీఖు నాడు కూడా హైదరాబాద్లో సింహగర్జన పేరు మీద 30 లక్షల మంది ఇంటికి ఇద్దరు అంటే మాల మరియు మాల సోదరులు, అమ్మలు, అక్కలు అందరూ వచ్చి ఈ మాలల యొక్క సత్తాను చూపించవలసిందిగా మేము రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున అందరినీ, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హలో మాల చెలో హైదరాబాద్ ప్రోగ్రాము డిసెంబర్ 1వ తారీఖున మాలల సింహగర్జన చింకాన గ్రౌండ్లో కలదు. కావున మాల సోదరులందరూ ఇంటికి ఇద్దరు చొప్పున ముస్తాబాద్ మండలం నుంచి భారీ సంఖ్యలో మనం అక్కడికి వెళ్ళి మన మండల సత్తాను చాటుకుందామని మీ అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ప్రోగ్రాంను మనం విజయవంతం చేయడానికి భారీ సంఖ్యలో తరలి రావాలని కోరుతున్నాను. హలో మాలా చలో హైదరాబాద్ డిసెంబర్ 1వ తారీఖు నాడు తలపెట్టినటువంటి మన ముస్తాబాద్ మండలం నుంచి భారీ సంఖ్యలో పాల్గొనాలని, మన ప్రతి ఇంటింటికి ఆడ మగ తేడా లేకుండా వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.